తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన యాత్రికులకు కన్నీటి అశ్రునివాళిలు క్రోవతుల ర్యాలీ పెద్దపల్లి జిల్లా మంథాని నియోజకవర్గంలో శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల శ్రీను బాబు మాట్లాడుతూ కాశ్మీర్లోని పెహల్గాంలో టెర్రరిస్టుల యాత్రికులపై చేసినటువంటి దాడిని పిరికి పందే చర్య అని దానికి తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకోవాల్సిందేనని చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. క్రోవతుల ర్యాలీకి భారీ ఎత్తున ప్రజలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి నివాళులర్పించారు. నరేంద్ర మోడీ గారు చోద్యం చూస్తూ ఉన్నారు. మేమంతా భారత సైన్యానికి భారత ప్రభుత్వానికి అండగా ఉంటాం. వెంటనే ఉగ్రవాదాన్ని అంతమొందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈ సందర్భంగా ఒక నిమిషం మనందరి ప్రీతమ నాయకులు శ్రీధర్ బాబు గారి ఆదేశానుసారం వాళ్ళ తమ్ముడు సీన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోదర సోదరులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నిన్న చనిపోయిన మన భారతీయులందరికీ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఎవరు సైలెంట్ దయచేసి 2 నిమిషాలు మౌనం పాటించినాక మన సార్ మాట్లాడతారు. రైట్ 1 2 3. Of all the Indians, we the people of Manthani and from the Congress party condemn the cowardly, heinous, barbaric act